హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు పర్ఫెక్ట్గా మిర్చి బజ్జీని ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఇలా మన వీడియోలో చెప్పిన ప్రాసెస్లో చేశారంటే మీకు ఎంచక్కా క్రిస్పీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. మీరు బిగినర్స్ అయినా కూడా మీరు చేసేయచ్చండి, అంత ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పాటు ఈ వీడియోలో చెప్పాను. మన వీడియోలో చెప్పిన టిప్స్తో మీరు కూడా మిర్చి బజ్జీని మీ ఇంట్లో ఈజీగా పర్ఫెక్ట్గా వేసేయచ్చు. ఇక్కడ ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక జల్లెడను ఉంచుకొని ఇలాగ 1 కప్ వరకు శనగపిండిని తీసుకొని దాన్ని పూర్తిగా జల్లించుకుందాం. మనం శనగపిండిని ఇలా జల్లించుకొని తీసుకోవడం వలన బజ్జీలు మనకి ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయండి. 1 కప్ వరకు శనగపిండి తీసుకున్నాం కదా, ఇందులో 1 స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేద్దాం. చిటికెడు బేకింగ్ సోడా, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఏమాత్రం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం కొంచెంగా వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ముందు ఇలా పొడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకొని ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా శనగపిండిలో ఉప్పు అంతా మిక్స్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు పొడి పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని మనం వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మరీ పలచగా అవ్వకూడదండి. మరీ పలచగా అయిందంటే మిరపకాయల మీద ఈ పిండి నిలవదు, మొత్తం అంతా జారు వచ్చేస్తుంది. అందుకని సరైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను మిర్చి కోసం బజ్జీ మిరపకాయలను తీసుకున్నానండి. మీరు నార్మల్ మిర్చి అయినా తీసుకోవచ్చు. నార్మల్ మిర్చి తీసుకున్నారంటే లోపల ఉన్న గింజలన్నీ తీసేయండి, ఎందుకంటే ఆ గింజలు ఉండడం వలన స్పైసీగా ఉంటుంది బజ్జీ, అందుకని లోపల గింజలు తీసేయండి. ఇక్కడ నేను బజ్జీ మిరపకాయలను తీసుకున్నాను కాబట్టి లోపల గింజలేం తీయలేదండి. మనం చీల్చిన దగ్గర ఇలా ఫింగర్ పెట్టి పిండిలో ముంచి వీడియోలో చూపించినట్లుగా మనం పిండి ఉన్న గిన్నె ఉంది కదా, ఆ అంచుకి రాసేసి హాట్ ఆయిల్లో వేయాలన్నమాట. వేడి నూనెలో వేయాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేయాలన్నమాట. ఇలా వేగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి మంటని. హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి కానీ ఉడకదు, అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. లో ఫ్లేమ్ అయితే ఆయిల్ పట్టేస్తాయి, అందుకే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా 2 వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. ఇట్లా మనం వేరే సైడ్కి కూడా టర్న్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా వేరే సైడ్కి కూడా టర్న్ చేసుకొని అటువైపు కూడా చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం టిష్యూ పేపర్ ఉన్న సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ అబ్జర్బ్ చేసుకుంటుంది. మనకైతే బజ్జీలు రెడీ అయిపోయాయండి. ఇంకా మనం బజ్జీల్ని కొంచెం చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగా కావాలంటే ఏం చేయాలంటే మనం మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా మనం టిష్యూ పేపర్తో కానీ లేదంటే క్లాత్ కానీ కప్పేసేయచ్చు. మాన్సూన్ సీజన్కి ఎప్పటి నుంచో పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీగా ఫిక్స్ అయిపోయిన ఈ మిర్చి బజ్జీ రెసిపీని మన వీడియోలో చూపించిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, మన బజ్జీలు అయితే ఇలా క్రిస్పీగా వచ్చాయి. ఇలా బబుల్స్ ఫామ్ అయినట్లయితే మంచి క్రిస్పీగా ఉన్నట్టు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.